చాలా మంది అయితే అడుగుతున్నారు, బ్రదర్ అగ్రికల్చర్ తీసుకోవాలా, వెటనరీ తీసుకోవాలా, లేదా బీడీఎస్ తీసుకోవాలని చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏ కోర్స్ తీసుకోవాలో. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ కోర్స్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది. ప్రజెంట్ ఈ 3 కోర్సుల సిచ్యువేషన్ ఎలా ఉంది, గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్ ఎలా ఉన్నాయి, శాలరీస్ ఎలా ఉన్నాయి, డీటెయిల్ గా చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ గురించి చూద్దాం. బీఎస్సీ అగ్రికల్చర్ అనేది 4 years కోర్స్ అనమాట. ఈ కోర్సుని కంప్లీట్ చేయడానికి అయ్యే ఖర్చు 1.5 lakhs నుండి 2.5 lakhs అయితే అవుతుంది. ప్రైవేట్ కాలేజ్లో అయ్యే ఖర్చు అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ 8 to 12 lakhs అయితే అవుతుంది అనమాట. అది కూడా కాలేజ్ మీద బేస్ అయి ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాక చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్, ఇవైతే టాప్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అగ్రికల్చర్ ఆఫీసర్కి 6 to 8 lakhs శాలరీ అయితే ఉంటుంది అనమాట పర్ ఇయర్కి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి శాలరీ అనేది 6 to 7 lakhs ఉంటుంది పర్ ఇయర్. ఫారెస్ట్ ఆఫీసర్కి శాలరీ అనేది 8 to 10 lakhs ఉంటుంది పర్ ఇయర్. ఈ జాబ్స్ అనేవి సెంట్రల్ లెవెల్లో ఉంటాయి, అలానే స్టేట్ లెవెల్లో కూడా ఉంటాయి అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ కోర్స్ పరంగా? నిజం చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే అగ్రికల్చర్ సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయక దాదాపు 5 years పైన అవుతుంది. వేకెన్సీస్ ఉన్నా, అవసరం ఉన్నా కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయలేదు. అంటే టీఎస్లో అయితే రీసెంట్గా ఫారెస్ట్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ 1.5 year బ్యాక్ అయితే అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినా కూడా చాలా తక్కువ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. సో అగ్రికల్చర్ పరంగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎన్ని రిలీజ్ చేస్తారు అనేది గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలానే నార్త్ స్టేట్స్లో కూడా పెద్దగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి లేవు అని రిలీజ్ చేయట్లేదు కూడా. నెక్స్ట్ ప్రైవేట్ జాబ్స్ గురించి చూద్దాం. బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాక చాలా ప్రైవేట్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. ఎక్స్టెన్షన్ ఆఫీసర్, బ్యాంక్స్లో జాబ్స్ ఉంటాయి, ఫర్టిలైజర్ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి, మేనేజర్ పోస్టులు ఉంటాయి లైక్ ఫార్మ్ మేనేజర్ ఎక్సెట్రా, సీడ్ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి, సైంటిస్ట్ అవ్వచ్చు, ఇలా చాలా రకాలైన జాబ్స్ అయితే ఉంటాయన్నమాట ప్రైవేట్ కంపెనీస్లో అయితే. ప్రైవేట్ పరంగా శాలరీ అయితే 25,000 నుంచి 30,000 అయితే ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రైవేట్ పరంగా అయితే. ఎవరైనా బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అయితే మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వండి. అసలే సరిగ్గా జాబ్స్ లేవు. మళ్ళీ మీరు సబ్జెక్ట్ లేకుండా, స్కిల్స్ లేకుండా బయటకు వస్తే చాలా కష్టంగా మారే అవకాశం అయితే ఉందన్నమాట మీకు. అసలు బయట జాబ్స్ కూడా లేవు సరిగా. నెక్స్ట్ బీడీఎస్ కోర్స్ గురించి చూద్దాం. బీడీఎస్ అనేది 5.5 years కోర్స్ అనమాట. ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ కాలేజెస్లో 1 to 2 lakhs ఫీజు అయితే అవుతుందన్నమాట. ప్రైవేట్ కాలేజ్లో అయితే 10 to 25 lakhs ఫీజు కూడా అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే బీడీఎస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, బీడీఎస్ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఇండియాలో స్కోప్ లేదు. ప్రజెంట్ ఈ ఫీల్డ్లో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అండ్ గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ పరంగా జాబ్స్ ఉన్నా సరే మీకు ఆ శాలరీస్ అనేవి సరిపోవు అనమాట, చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కాదు, సొంతగా క్లినిక్ పెట్టుకుంటామంటారా? మన ఇండియాలో డెంటల్ కేర్ అనేది చాలా తక్కువ. ఇప్పుడున్న క్లినిక్స్కే సరిగ్గా పేషెంట్స్ ఉంటారనమాట, వాటికి సరిగ్గా పేషెంట్స్ అనేవి రారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, డెంటల్ పరంగా హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అనేవి కాస్ట్ అనేది చాలా ఎక్కువ అనమాట. బీడీఎస్ కంప్లీట్ అయ్యాక ఎలాంటి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయో చూద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెంటల్ డాక్టర్గా జాయిన్ అవ్వచ్చు, ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు, సెంట్రల్ లెవెల్లో కూడా జాబ్స్ ఉంటాయన్నమాట. డెంటల్ సర్జన్గా జాయిన్ అవ్వచ్చు, ఇలాంటి జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ కోర్స్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే, మేము అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవుతాం అనే వాళ్ళు తీసుకుంటే ఈ కోర్స్ వాళ్ళు చాలా బాగుంటుంది. అబ్రాడ్లో అయితే మంచి స్కోప్ ఉంది అండ్ శాలరీస్ కూడా బాగుంటాయి అనమాట. మళ్ళీ చెప్తున్నా, అబ్రాడ్కి వెళ్ళి హైయర్ స్టడీస్ చేసి అక్కడ జాబ్ తెచ్చుకుంటే ఈ బీడీఎస్ ఫీల్డ్ అయితే బాగుంటుంది. ఇండియాలో అయితే చాలా కష్టం అనమాట. ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మంది రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వెటనరీ కోర్స్ గురించి చూద్దాం. వెటనరీ అనేది 5.5 years కోర్స్ అనమాట. ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి అయ్యే ఖర్చు అయితే గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 1.5 lakh అయితే అవుతుంది. ప్రైవేట్ కాలేజ్ పరంగా అయితే 25 lakhs నుంచి 40 lakhs ఫీజు అయితే అవుతుంది అనమాట. సో కాలేజ్కి వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట ఫీజు అనేది. వెటర్నరీకి ఒకప్పుడు ఉన్న డిమాండ్ అండ్ జాబ్స్ అయితే ప్రజెంట్ లేదు. ఎంబీబీఎస్ రాకపోతే వెటర్నరీ ప్రిఫర్ చేసేవాళ్ళు ఒకప్పుడు. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడి చాలా రోజులు అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్ వస్తే శాలరీ పరంగా బాగానే ఉంటుంది, కానీ గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా మంచి పర్సంటేజ్తో బీబీఎస్సీ కంప్లీట్ చేయాలి. అండ్ ప్రైవేట్ పరంగా అయితే బాగానే ఉంటుంది. డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు, సొంతగా క్లినిక్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు సొంతగా క్లినిక్ ఓపెన్ చేస్తే మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, లేదా గుర్తింపు తెచ్చుకోవాలి. లేదంటే మీ దగ్గరికి రావడం కష్టం. సొంత క్లినిక్ పరంగా ఎర్నింగ్స్ బాగానే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోమాకండి. మీరు ఏ కోర్స్ చేసినా హైయర్ స్టడీస్నే చెయ్యండి.
బీవీఎస్సీ కంప్లీట్ చేస్తే ఎంవీఎస్సీ చేయండి. బీఎస్సీ కంప్లీట్ చేస్తే ఎంఎస్సీ కంప్లీట్ చేయండి. హైయర్ స్టడీస్ చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ జాబ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. శాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హైయర్ స్టడీస్ చేయటం చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఇక్కడ నేను ఏ కోర్స్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు, జస్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలా ప్రతి కోర్సు గురించి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.